అందరికీ నమస్తే. సో ఈ సమావేశం ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నది తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ తరపున ఈ ప్రెస్ మీట్ జరుగుతున్నది. ఇది కొత్త సమస్య. యాక్చువల్గా ఈ సమస్య మీద మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ సపరేట్, ఆంధ్ర సపరేట్, అక్కడో గవర్నమెంట్ ఇక్కడో గవర్నమెంట్, ఎవరి ప్రభుత్వాల వల్ల ఉన్నాయి. సరే, ఇక్కడున్న ఆంధ్ర పెట్టుబడిదారుల కబ్జాల మీదనో లేకపోతే వాళ్ళు చేస్తున్న అరాచకం మీదనో మాట్లాడాల్సి వస్తుంది అని అనుకున్నాం. కానీ తెలంగాణలో ఉంటే ఆంధ్ర పోలీస్ అధికారులు తెలంగాణ జర్నలిస్టుల మీద కేసులు పెడితే దాని మీద మళ్ళీ మేము మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వస్తుందని అయితే అనుకోలేదు. కానీ ఆ పరిస్థితి వచ్చింది. ఇక్కడ చంద్రబాబు నాయుడునో లేకపోతే నా ఉద్దేశం ప్రకారం చంద్రబాబు నాయుడునో లేకపోతే ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్నో మనం క్వశ్చన్ ఎంత చేస్తామో అంతకంటే ఎక్కువ చేయాల్సింది ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీద. ఇప్పుడు వాడు పెత్తనం చేయాలనుకుంటున్నాడు. పెత్తనం చేయాలి అనుకున్న దానికి అవకాశం కల్పిస్తున్నది ఎవరు? అవకాశం కల్పిస్తున్నది మన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. రెండు బద్ధ శత్రువులు. ఇక్కడేమో కాంగ్రెస్, అక్కడ తెలుగుదేశం. తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో బీజేపీతో ఉన్నది. బీజేపీ కాంగ్రెస్ రెండు బద్ధ శత్రువులు, ఐడియాలజీ పరంగా, సిద్ధాంతపరంగా. మరి రెండు శక్తులు ఎట్లా కలుస్తున్నాయి? ఇంకా చంద్రబాబు నాయుడు పెత్తనం హైదరాబాదులో, తెలంగాణలో ఇంకా ఎందుకు నడుస్తున్నది అంటే ఇవన్నీ కూడా దోపిడీ వర్గాలు, భూముల చుట్టూ పైసల చుట్టూ తిరిగేటువంటి వర్గాలు ఇవన్నీ. ఇక్కడ పార్టీలు వేరైనా లీడర్లు నాయకులంతా ఒకటే. ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ తెలంగాణలో ఇంత జరుగుతుంది కదా. తెలంగాణ అని చెప్పుకుంటున్న పార్టీలు కూడా ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? చంద్రబాబు నాయుడు అరాచకాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎక్కడో ఒక దగ్గర అంటారేమో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటే, ఈయన గురువు ఆయన శిష్యుడు అని. కానీ ఒక దీర్ఘకాలికమైన ఒక ప్రణాళిక ఏది మీ దగ్గర? ఏ అంశం మీద మీరు కొట్లాడిరు? మీరు వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు దగ్గర, మోడీ దగ్గర మోకరిల్లుతున్న నాయకులు, పార్టీలను చాలా క్లియర్గా అర్థమవుతున్నది. సో తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది కూడా ఇదే. వీడు మనోడు అనుకుంటే వాడు మనోడు కాదు, వాడు అవతలోడే. అందుకే చంద్రబాబు నాయుడు ఎంటర్ అవ్వడానికి ప్రధానమైన కారకులు ఎవరు? మన దగ్గర ఉన్న పార్టీలు, ప్రభుత్వాలే. సో మనం వీళ్ళ మీద ఫస్ట్ యుద్ధం ప్రకటించాలా. వీళ్ళని రాజకీయంగా దెబ్బగొట్టే ప్రయత్నం చేసినప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది, ఓ ఈ ఎజెండాతో మనం కనుక పనిచేస్తే మనకి రేపొద్దున ఇబ్బంది అవుతుందన్న ఒక ఆలోచన వాళ్ళలో రావాలి. ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టినాం? కె వెంకటరెడ్డి అని కేవీఆర్ ఛానల్, తన ఓన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తున్నాడు. సరే, టీడీపీ వాళ్ళు అనొచ్చు ఆయన కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు అని. ఇప్పుడు ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా లేరు? టీడీపీకి అనుకూలమైన ఛానళ్ళు లేవా? టీడీపీకి అనుకూలమైన ఛానళ్ళు వైసీపీ మీద పడ్డప్పుడు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద దాడి చేయలేదా? కాంగ్రెస్కి అనుకూలమైన ఛానళ్ళు, బీఆర్ఎస్కి అనుకూలమైన అరే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఐడియాలజీతో ఉండొచ్చు, కొంత ఉండొచ్చేమో. కానీ వాళ్ళు మాట్లాడుతున్న కంటెంట్ నిజమా కాదా, అవునా కాదా అన్నది కదా మీరు చెక్ చేసుకోవాల్సింది. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉన్నది, భారత రాజ్యాంగం కల్పించింది. సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి, తీర్పులు ఉన్నాయి. ఈ ఛానళ్ళ మీద, డిజిటల్ మీడియా మీద వాళ్ళు మాట్లాడే దాని మీద మీరు కేసులు పెట్టడానికి వీల్లేదని, దేశద్రోహం లాంటి కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? అసలు ఏం జరిగింది? ఆ కేవీఆర్ ఒక వీడియో చేస్తే ఆ వీడియోలో ఎర్రి బుక్కు రాజ్యాంగం అని మాట్లాడిండు ఆయన. ఆ వీడియోలో చాలా క్లియర్గా కనబడుతుంది. దాన్ని ఎవరో ఒక దళితులనే కదా ముందు పెట్టి వాళ్ళ చేత కేసులు పెట్టించేది. వాళ్ళని వాడుకుంటారు కదా. సో అక్కడి గవర్నమెంట్ కూడా ఒక దళితుడిని ముందు పెట్టి తను ఎర్రి బుక్ అనలేదు, ఎర్రి డాష్ రాజ్యాంగం అన్నాడు అని ఈ రాజ్యాంగాన్ని ఇంతగా అవమానిస్తడానికి కేసు పెట్టారు. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, ఒక ఎస్హెచ్ఓ నీ దగ్గరికి వచ్చిన కేసు కంప్లైంట్ పరిశీలించిన తర్వాత అందులో వాస్తవం ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత కదా నువ్వు కేసు పెట్టాల్సింది. మేము అడిగితే ఏమంటారు? మీరు కోర్టులో ఛాలెంజ్ చేసుకోండి అంటారు. కోర్టులో ఛాలెంజ్ చేసుకొని బెయిల్ వచ్చే వరకు నువ్వు చేయాల్సిన 3rd డిగ్రీలు 4th డిగ్రీలు అన్నీ అయిపోతాయి కదా. అప్పటికే నువ్వు చేయాల్సిన టాస్క్ అయిపోతుంది. ఎంత హింసించాలో, ఎంత హ్యూమిలియేట్ చేయాలో, ఎంత సొసైటీని నీ మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని టెర్రరైజ్ చేయాలో నీ పని కంప్లీట్ అయిపోతుంది. సో అనని పదాన్ని అన్నట్టుగా అందులో పెట్టి తనని అరెస్ట్ చేయాలని ప్రయత్నం ఎంత దారుణం అది. సో మేము అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేసి నిలబడడం వల్ల తను ఆ రోజు అరెస్ట్ కాకుండా ఉండగలిగింది. ఇప్పుడేంది? దయచేసి ఆయనని మాకు అప్పచెప్పండి, మీరు ఆ రోజు మీరు కేసు పెట్టనీయకుండా చేసిరు కదా, అరెస్ట్ చేయనీయకుండా చేసిరు కదా అని ఇప్పుడు పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు మాకు ఫోన్లు చేసి.
కింది స్థాయి ఎస్ఐ స్థాయి ఉన్నటువంటి పోలీసులు మమ్మల్ని ఎస్పీ రానివ్వడు, మా ఉద్యోగాలు పోతాయి, మమ్మల్ని అన్ఫిట్ అంటాడు. అంటే లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉండాలా? ఇట్లాంటి ప్రభుత్వాలు మనుగడ ఎట్లా సాధిస్తాయి? మీరు చరిత్ర మొత్తం తీసుకోండి. ఏ ప్రభుత్వం అయితే హింసని ప్రోత్సహిస్తుందో పోలీసులను అడ్డం పెట్టుకుని ఆ ప్రభుత్వాలు పతనం దిశగా ముందుకెళ్తాయి. దాంట్లో ఏం డౌట్ లేదు. గతంలో అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. సో తను ఆ వీడియో చేసిన తర్వాత కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఇంకా పెడతారు, డౌట్ ఏముంది? ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఎలక్షన్ల నాటికి డబ్బులు పంచితే మేము గెలవచ్చు, ప్రజలు ఏమనుకున్నా ఏమైనా 3 సంవత్సరాలు లాస్ట్ 1 year ఒక మాయ చేసి జనాల ఓట్లు లాగొచ్చు, ఈ లోపుగా ఏమైనా అరాచకం చేయొచ్చు. సరే, చాలామందికి డౌట్ రావచ్చు, మరి మీరు కూడా మార్చుకోవాల్సిన అవకాశం ఉన్నాయి కదా అంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టిన ఒక స్క్రీన్ షాట్ కనబడుతున్నది. ఆయన పెట్టని తమ్నేల్కి ఫేక్ తమ్నేల్ ఇది. బొల్లి బాబు బోలే బాబా అంది, బొల్లి బాబు టు బోలే బాబా అని ఈ కేవీఆర్ ఈ తమ్నేల్ పెట్టినట్టు టీడీపీ అఫీషియల్ పేజ్లో ఉంది. నాకు కూడా ఒకరిద్దరు పంపించారు, ఇట్లాంటి వాళ్ళక మీరు సపోర్ట్ చేస్తున్నదని. ఈయన పెట్టనే లేదు దీన్ని. మీరు ఏమని ప్రచారం చేస్తున్నారు? టీడీపీ అఫీషియల్ పేజ్లో ఉన్నటువంటిది ఇది. మీకు అనుకూలంగా ఎర్రి బుక్కుని ఇంకోటి అనుకుంటారు, పెట్టని తమ్నేల్ పెట్టినట్టుగా మీరు చేసి జనాల్లోకి తీసుకెళ్తారు. చూసే వాళ్ళకి ఏంటంటారు, ఇంత ఘోరంగా ఎట్లా మాట్లాడుతాడని అంటారు. సరే, ఎటువైపు నుంచి అయినా కొంత లాంగ్వేజ్లో కొంత చేంజెస్ వస్తున్నాయేమో ఈ రోజుల్లో. అది నాట్ ఓన్లీ సోషల్ మీడియా కదా, నీకు శాటిలైట్ ఛానల్స్లో కూడా భాషను వాడుతున్నారు కదా, అసెంబ్లీలో వాడుతున్నారు కదా. లీడర్లు ఎంత భయంకరంగా తిట్టుకుంటున్నారు. భార్యలని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీలోనే తిట్టుకుంటున్నారు కదా. జగన్ బిడ్డని ట్రోల్ చేసిరు, చంద్రబాబు నాయుడు భార్యని ట్రోల్ చేసిరు అవతల వాళ్ళు. అరే, భాష గురించి ఫస్ట్ మార్చుకోవాల్సింది రాజకీయ నాయకులు ఫస్ట్ మారాలా, ప్రభుత్వాలు నాయకులు మారాలా. ఇప్పుడు ఎక్కడో దగ్గర ఎవడో ఒకటి చేసిన దానికి మొత్తం డిజిటల్ మీడియాకి, మొత్తం సోషల్ మీడియాకి అంటగడితే ఎట్లా? ఖచ్చితంగా మేము కూడా ఎక్కడో దగ్గర జరిగిన తప్పులని సరిదిద్దుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కానీ మీరు ఆలోచించాల్సింది అసలైన ఆ సారాంశం ఏంది, ఆ థీమ్ ఏంది, దేనికోసం పనిచేస్తున్నారు, వాళ్ళు మాట్లాడిన దాంట్లో రైట్ ఆర్ రాంగ్ అన్నది మీరు పరిశీలించాలి కదా. ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే శాటిలైట్ ఛానల్స్ ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నది డిజిటల్ మీడియా. సో దీన్ని మొత్తాన్ని లేకుండా చేస్తే అయిపోతుంది. మొత్తం టార్గెట్ మొత్తం ప్రభుత్వాలది. సపరేట్ పోలీసులది ఒక వింగ్ పెట్టి, సైబర్ క్రైమ్లో అండ్ సివిల్లో ఒక వింగ్ పెట్టి మొత్తం పర్యవేక్షిస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారని. తెలంగాణలో చూసినామా మనం, జర్నలిస్టులు ఒక వీడియో కవర్ చేయడానికి వెళ్తుంటే ప్రివెంటివ్ అరెస్ట్ అట. అసలు చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా అసలు అట్లాంటి సంఘటన జరిగి ఉందో లేదో, జరిగి ఉండదు. సో ఎందుకంటే అంత యాక్టివ్గా డిజిటల్ మీడియా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. అందుకే తక్షణమే పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి, భవిష్యత్తులో పెట్టొద్దు. చంద్రబాబు నాయుడు కంటే బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది. రేవంత్ రెడ్డి, నేను రాజకీయంగా తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు తెలంగాణ అవసరాల కోసం నేను చంద్రబాబు నాయుడు ఎదిరిస్తా, నాకు గురువే కావచ్చని చాలా సందర్భాల్లో మాట్లాడింది కదా. మరి తెలంగాణ జర్నలిస్టుల మీద కేసులు పెడితే ఎందుకు ఊరుకుంటున్నారు? ఎట్లా రాణిస్తున్నారు పోలీసులని? లోకల్ పోలీస్ స్టేషన్లో కనీసం సమాచారం ఇవ్వకుండా ఇంట్లోకి ఎట్లా జొరబడతాడు? అంతా అయిపోయిన తర్వాత రాత్రి 12-1 గంటకి పోలీసులు ఆ ఇంట్లో కూర్చుంటారు. ఆ ఇంట్లో కేవీ రెడ్డి వాళ్ళ పిల్లలు, భార్య ఉంటుంది, వాళ్ళ వాష్రూమ్ బయట ఉంటుంది. అరే, ఇంత అరాచకం ఎట్లా? అంటే మనం అవకాశం కల్పిస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది చంద్రబాబు నాయుడికి, అక్కడ ఉన్న ప్రభుత్వాలకి. ఎంత ఘోరం చూడండి. ఇంటి లోపల పోలీసులు రాత్రి 12-1 గంట రాత్రి. ఇప్పుడు సింపుల్గా ఏమంటారంటే, మీరెందుకు మాట్లాడుతున్నారయ్యా, ఆయన ఆంధ్రప్రదేశ్ వీడియోలు చేస్తున్నాడు అని అంటారు. అంటే తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్ వీడియోలు చేయొద్దా? మరి ఆంధ్రాలో ఉన్న మీడియా సంస్థలన్నీ తెలంగాణలో ఎందుకున్నాయి? దొబ్బేయండి ఇక్కడి నుంచి, విజయవాడ సెంటర్లో పెట్టుకోండి. మీ వల్ల తెలంగాణకి ఒక్క పైసా ఉపయోగం లేకపోగా నష్టం జరుగుతున్నది. ఒక్క తెలంగాణ సమస్య మీద మీరు మాట్లాడరు, ఒక భూముల సమస్య మాట్లాడరు, ఏ దళితుల, బీసీల ఏ ఇష్యూ గురించి మీరు మాట్లాడరు. ఇక్కడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించినోడే లేడు. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించలే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డిని ప్రశ్నించట్లే. మీరు అంటగాగుతున్నారు, అవసరాలు తీర్చుకుంటున్నారు మీరంతా. మరి మీరెందుకు ఇక్కడ?
మేము ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద మాట్లాడొద్దు అన్నప్పుడు మీ సంస్థలు తెలంగాణలో హైదరాబాద్లో ఎందుకు? అయిపోయింది కదా, ఉమ్మడి రాజధానిగా ఉన్న 10 ఏళ్ల కాలం కూడా అయిపోయింది కదా, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇంకా అతి భయంకరంగా తెలంగాణ ప్రజల మీద విషయం చెబుతారు. అండ్ ఇంకొకటి, మనం భవిష్యత్తులో జరగాల్సిన మూమెంట్, మనం రీసెంట్గా మార్వాడీల సమస్యల మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాం. ఏ శాటిలైట్ ఛానల్ మాట్లాడే డిజిటల్ మీడియానే తెలంగాణ ఉద్యమకారులే మాట్లాడుతున్నారు. నాట్ ఓన్లీ మార్వాడీస్, ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన 0.5% లేని కమ్యూనిటీలు ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నాయి భూముల మీద, మన యొక్క ప్రైవేట్ వ్యవస్థ, ఈ కార్పొరేట్ వ్యవస్థ మీద. సో ముఖ్యంగా తెలంగాణ సంపద మీద వాళ్ళదే పెత్తనమైంది. మీరు ఇటు వెస్ట్ సైడ్కి వెళ్ళండి, మొత్తం వాళ్ళయే భూములు, వాళ్ళయే కన్స్ట్రక్షన్స్, వాళ్ళదే సామ్రాజ్యం అంతా వాళ్ళదే ఉన్నది, ఇంకా వాళ్ళదే నడుస్తున్నది. దీని మీద అతి భయంకరమైన యుద్ధం జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ పేపర్లు కానీ టీవీలు కానీ ఎవరు చెప్పింది ప్రజల్లోకి వెళ్తున్న, ప్రజలు ఏం రిసీవ్ చేసుకుంటారు పక్కన పెట్టండి. ఈ పార్టీలు మన దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వాలు, పార్టీలు కూడా ఆ పేపర్లనే ముందుకు తీసుకెళ్తున్నాయి కదా. రామోజీరావు, రాధాకృష్ణ, ఈ నాయుడు, ఆ నాయుడు, ఈ చౌదరి, ఆ చౌదరి, వీళ్ళంతా ఎక్కడ? మహా టీవీ, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చినారు? సో కాబట్టి ఇది అతి భయంకరమైన కుట్ర తెలంగాణ మీద జరుగుతుంది. భవిష్యత్తులో పోరాటం జరగాల్సింది. దీని మీద కూడా మార్వాడి ఇష్యూ ఎంత బలంగా తెలంగాణ మీద ఒక యుద్ధాన్ని ప్రకటిస్తున్నదో, ఈ సమస్య కూడా చాలా తీవ్రమైన సమస్య. సో మేము ఎంతవరకు చేయగలుగుతాం? మేము ఉన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. సో ఉద్యమకారులు, తెలంగాణ సోయి ఉన్న మేధావులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, వీళ్ళంతా ఈ అంశాల మీద ఫోకస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది. తెలంగాణ జర్నలిస్టుల మీద కేసులు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి రావాలి. ఒకవేళ తప్పు చేస్తే మీరు యాక్షన్ తీసుకోండి, తప్పేం లేదు. మీరు లీగల్గా వెళ్ళండి. రాత్రిపూట వచ్చి 20 గంటలు ప్రయాణం చేసి ఈడికొచ్చి ఈడ ఆగమాగమై, మీరు ఆగమై, మమ్మల్ని బతిలాడి అవసరం లేదు కదా ఇంత. సో ఈ టోటల్ ఎపిసోడ్లో బాధ్యత ముఖ్యమంత్రిదే బాధ్యత. హోమ్ మినిస్ట్రీ కూడా ఆయనే, హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నది. ఇది ఏం కాదులే, ఏమవుతుందిలే, ఇది ఇంకా వీళ్ళు పెద్దగా రెస్పాండ్ కారేమో, లేకపోతే ఇంకా మూమెంట్ రాదేమో అని అనుకోకండి మీరు. ఇంకా ఇట్లాంటి 1-2 ఇన్సిడెంట్స్ జరిగితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సో ఇప్పటికైనా మీరు ఉపసంహరించుకోండి. చంద్రబాబు నాయుడికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి. ఒకవేళ ఇవ్వకపోతే ఇక నీకు గదే పరిస్థితి ఎదురవుతుంది. ఇక దాంట్లో ఇక పెద్దగా చెప్పుకోవాల్సింది, మాట్లాడుకోవాల్సింది కూడా ఏముండదు. ఇంకో మహా అయితే ఒక 2 ఏళ్ళు ఉన్నది అంతే. థ్యాంక్ యూ.